భగవద్గీతలో 16 చాప్టర్ దైవాసుర సంపత్ విభాగ యోగంలో 24 శ్లోకం. ఈ చాప్టర్లో ఇది చివరి శ్లోకం. తస్మాచ్చాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ఏదైతే దేన్ని త్యాజిస్తే అసురి స్వభావాల నుంచి క్రమేణా మళ్ళీ దైవీ సంపద వైపు వెళ్తారు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇలా వెళ్ళాలంటే కూడా దేన్ని ఆధారం చేసుకోవాలి అని చెప్పారు. అలాగే ఇక్కడ విశేషంగా ఏం చెప్పేదంటే కర్మలు చేస్తూ కూడా ఇష్టానుసారంగా కాకుండా ఆ శాస్త్రంలో చెప్పిన పద్ధతుల్ని అది మనం తెలుసుకుని చెయ్యాలి. అందులో చెప్పబడి ఉన్నప్పటికీ కూడా బోల్డ్ చెప్పి ఉన్నాయి. ఆ బోర్డులో దాన్ని మళ్ళీ ఎలా తీసుకోవాలి. అందుకే ఇక్కడ తస్మాత్ శాస్త్రం. తస్మాత్ అంటే ఎలా అయితే పిల్లలు అక్కడికి నడుస్తూ వెళ్ళిపోతుంటే అక్కడ ఏదన్నా అడ్డొస్తుంది లేదా గొయ్యి ఉంది ఇంకొకటి ఉంది అంటే ఏయ్ జాగ్రత్త అని చెప్తావు. అంటే అది చూసుకుని వెళ్ళు, లేకపోతే పడిపోతావు, దెబ్బ తగులుతుంది, గమనించుకో. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త అని చెప్తా. అంటే ఇక్కడ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని ప్రమాణంగా దానిలో చెప్పింది చెప్పినట్టుగా ఆచరించమని చెప్తూ అది నువ్వు ప్రమాణంగా తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. అందుకే తస్మాత్ శాస్త్రం. అందువల్ల కాబట్టి ఆ శాస్త్రాల్ని ప్రమాణంగా తీసుకునేటప్పుడు మళ్ళీ ఎలా పడితే అలా తీసుకోకూడదు కదా. దాన్ని తీసుకుంటున్నావు అంటే దాన్ని అవగాహనతో తీసుకోవాలి. అందులో 1,00,000 చెప్పు ఉంటాయి. కాకపోతే దేనికి ఏది ఎలా అయితే మనకి మళ్ళీ అదే ఉదాహరణ. మెడికల్ షాప్లో బోల్డ్ మందులు ఉంటాయి. బోల్డ్ మందులు ఉంటే నాకే జబ్బు వచ్చింది, దాని తీవ్రత ఎంత ఉంది, డాక్టర్ నన్ను ఏది తీసుకోమన్నాడు అదే తీసుకోవాలి, ఎంత వేసుకోమన్నాడు అంతే వేసుకోవాలి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, అందుబాటులో ఉంది కదా, ఏది పడితే అది ఇది మందే కదా అనుకుంటే ఆయన ఇచ్చేస్తున్నాడు కదా అని తీసేసుకుని వేసుకుంటే మళ్ళీ ఎలా ఉంటుంది. కొత్త జబ్బులు వస్తాయి, అవి మనకి పడకపోవచ్చు, మనం ఇంకా ఉండక కూడా పోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అందుకే జాగ్రత్తగా ఎక్కడ దొరుకుతుందో తెలిసినప్పటికీ కూడా ఏది కావాలో తెలుసుకుని ఎంత కావాలో అంతే తీసుకోవటము. మళ్ళీ అవగాహనతో దేనికి ఏది పనిచేస్తుందన్న తెలుసుకోవటంలో తప్పు లేదు. అలానే సొంత వైద్యం ప్రతిదానికి పనికిరాదు. కొన్ని వాటికి పనిచేస్తుంది, కొన్ని వాటికి ఈ సాధారణంగా కనిపించే జలుబు దగ్గు జ్వరాలే వస్తాయి. పెద్దవి మనకి జరిగినప్పుడు కూడా ఇవే బయటపడుతూ ఉంటాయి. అవి మళ్ళీ 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 రిపీటెడ్గా వస్తున్నాయి అంటే లోపల ఇంకా ఏదో ఉంది, అది ఈ రూపంలో చూపిస్తుందని ఎలా అయితే మనకు అర్థం అయ్యి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాము. సాధారణమందే అనుకుని నేను ఇంట్లో ఏదో వైద్యం చేసేసుకుంటాను. కాసేపు విశ్రాంతి తీసుకోవటం, కొన్ని పనులు మానేయటం, ఇవి చేస్తే తగ్గిపోతుందేమో, ఒక కషాయం తాగేయటం అనుకుంటాను. కానీ దాని తీవ్రత ఇంకా తగ్గట్లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక కూడా మళ్ళీ జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆయన అది ఏదన్నా చూసి ఇది కాదు పలానా వాడి దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు. అంటే అది వైద్యమే అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని ఎలా అయితే దీనికి వీళ్ళు దానికి వాళ్ళు అన్నట్టుగా ఉంటాయో అలాగే. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అంటే ఆ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని శాస్త్రమే అయితే దాన్ని సరిగ్గా అవగాహనతో. ఎందుకు ఇంతలా ప్రమాణంగా తీసుకునేటప్పుడు ఎలా అయితే ప్రమాణంగా తీసుకుంటున్నావంటే ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా, నాకు తోచింది తోచినట్టుగా కాదక్కడ, చెప్పింది చెప్పినట్టుగా. శక్తి ఉంటే శక్తి కొలది. అందుకే మనకి చాలా వాటిలో చాలా సులభతరుగా చెప్తారు. ఏం చెప్తారు, కొన్ని వాటికి ఇవి వినియోగించాలి, దాన్ని చేసే పద్ధతి ఉంది, దాన్ని చేసే నియమం ఉంది. వస్తువుల రూపంలో అయితే నేను అంత తీసుకుని చేసే అంత నాకు లేకపోవచ్చు, కాకపోతే నియమం పాటించడానికి ఏవైతే ఈ శరీరాలే అందరికీ ఉన్నవి, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ, ఆ మనస్సు బుద్ధి, ఇవి ఎప్పుడు నీ ఆధీనంలో ఉండాలి. చేసే దాని మీద అంత భక్తి శ్రద్ధ కూడా ఉండాలి. ఆ నియమాలు ఉల్లంఘించకుండా ఇవన్నీ నియంత్రణతో అప్పుడు నేను చేస్తే. అందుకే ప్రమాణం శాస్త్రం అయితే ఇక్కడ ఈ ప్రమాణంతో పాటు కార్య వ్యవస్థితం. కార్య వ్యవస్థితం అంటే కొన్ని చెయ్యొచ్చు, కార్య అకార్య అంటారు. తర్వాత కర్మ అకర్మ అన్నట్టు. అంటే ఆ విధులు క్రతు చెయ్యాల్సిన విధులు ఏదైతే ఉన్నాయో అలాగే కొన్ని
చెయ్యకూడనివి కూడా నిషేధించబడినవి కూడా చెప్పారు. అందుకే కార్య అకార్య, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు. చేసేది చేసుకుంటూ పోతూ ఉంటే సరిపోదు, చెయ్యకూడనివి చెయ్యకుండా ఉండటం కూడా నువ్వు జాగ్రత్తగా గమనించుకోవాలి. అందుకే ఒక వ్యవస్థ, వ్యవస్థ అన్నది మళ్ళీ ఒక దాన్ని ఇంకో దాని మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని చక్కగా చెప్పారు. ఎందుకంటే అందుకే మనకి ఈ ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్య ఆశ్రమం ఉంది, గృహస్థాశ్రమం ఉంది, అలాగే వనప్రస్థ, సన్యాసి. అలాగే మనకి ఎలా అయితే భగవద్గీతలో ఇంతకు ముందు కూడా చెప్పారు, నీది కాని ధర్మం ఎంత గొప్పదైనప్పటికీ కూడా అది నువ్వు చెయ్యకూడదు. నీది ఏదైతే ఉన్నదో నీ కులాచారము, ఇక్కడ మళ్ళీ ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అంటే, ఇప్పుడు నా ఇంట్లో ఏదైతే పరంపరగా నడుస్తుందో అలాగే నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అలాగే నా కుటుంబానికి నేను ఆధారం. వాళ్ళకి కావాల్సినవన్నీ నేను సమకూర్చాలి. వీళ్ళకి కావాల్సినవన్నీ నేను ఇవి చక్కబెట్టుకుని తర్వాత మిగిలిన సమయాన్ని మళ్ళీ జ్ఞానం వైపుగా వికసన వెళ్ళటానికి నేను చేసుకోవాలి. అంతేకాని ఇవన్నీ వదిలిపెట్టేసి నాకేదో నచ్చింది నేనేదో చేసేస్తాను అనుకుని అడదిడ్డంగా ఈ బాధ్యతను విస్మరించి నువ్వు చేస్తే మళ్ళీ నీ కర్తవ్యానికి నువ్వు అక్కడ న్యాయం చెయ్యట్లేదు. అంటే మళ్ళీ ఇక్కడ నువ్వు చెయ్యవలసింది చెయ్యకుండా వదిలేస్తున్నావు. వేరేది కూడా చేసేది మంచిదే అవ్వచ్చు, కాకపోతే దీన్ని నిర్లక్ష్యం చేసి అది చేయటం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అందుకే ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అన్నది నిర్ణయాలు కూడా సరిగ్గా తీసుకోవాలి. ఆ నిర్ణయించుకోవటం అన్నది కూడా మళ్ళీ ఎప్పుడు వస్తుంది, అది నీకు చక్కగా అవగాహన అయితే వస్తుంది. అందుకే వ్యవస్థిత నిర్ణయించుకోవాలి. నాకు నచ్చింది కాబట్టి ఇది చేసేస్తాను, నాకు నచ్చలేదు కాబట్టి ఇది చెయ్యనని కాదు అక్కడ. చెప్పింది చెప్పినట్టుగా, అందుకే ఏది చెయ్యమన్నారో చెప్పాల్సిన విధానంగా చెప్పారంటే దాన్ని అదే విధానంగా చెయ్యాలి. అలాగే కొన్ని చెయ్యకూడదంటే వాటికి నేను దూరంగానే ఉండాలి. ఇలా ఎప్పుడైతే ఉంటావో జ్ఞాత్వ, జ్ఞాత్వ అంటే తెలుసుకుని కదా, నాకు నచ్చింది చేసేసి నచ్చంది విడిచిపెట్టేయటం అన్నది కాదు. ఎందుకు ఇది చెయ్యమన్నారు, ఎందుకు ఇది చెయ్యొద్దన్నారని అర్థం చేసుకుంటే మళ్ళీ అటువంటి ఆలోచన నాకు రావు కదా. మళ్ళీ ఎలా అయితే నా పిల్లలకి నేను నేర్పుకోవాలి, ఎన్ని ఆస్తులు ఇచ్చి నేను వెళ్ళిపోయినప్పటికీ కూడా ఒక ధర్మాన్ని ఎలా ఆచరించాలి, దేనికి దూరంగా ఉండాలి, ఎందుకు ఉండాలన్న అవగాహన నాకుండి అప్పుడు నేను వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళ భవిష్యత్తు కూడా మళ్ళీ బాగుంటుంది. అందుకని ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి, గ్రహించగలగటం, తెలుసుకోవటం. శాస్త్ర విధానోక్తం, శాస్త్రాలు కొన్ని చెప్పాయి, విధానాలు కొన్ని ఉన్నాయి, ఉపదేశాల రూపంలో దాని సారాన్ని అందచేశారు. దాన్ని అనుసరించి ఎప్పుడైతే నువ్వు చేసుకుంటావో దానివల్ల నీకు మంచి ప్రతిఫలం వస్తుంది. అడదిడ్డంగా చేస్తే రాదు. అందుకే శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి. ఇలా చెప్పిన విధి విధానాలతో ఎప్పుడైతే ఆ క్రతువుని చేస్తున్నావో ఆ చెయ్యటానికి తగినట్టుగా అర్హతను సంపాదించుకుని చెయ్యటము. అర్హత పాత్రత లేని వాళ్ళకి దానమే ఇవ్వద్దు అన్నారు. అంటే దానమే కదా, ఎవరికన్నా ఇవ్వచ్చు కదా, దానికి కూడా అర్హత పాత్రత అని చెప్పారు. అలాగే ఒక క్రతువు చేస్తున్నావంటే ఆ అర్హతను ఆ పాత్రతను నువ్వు సంపాదించుకుని అప్పుడు చెయ్యి. దాని గురించి అవగాహన తెలుసుకుని చక్కగా అప్పుడు నువ్వు చెయ్యటము. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, తస్మాచ్చాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ఏదైతే ఈ కర్తవ్య అకర్తవ్యాలు, చెయ్యవలసింది చెయ్యకూడదు నిర్ణయించుకుంటానికి కూడా శాస్త్రాన్నే ప్రమాణంగా తీసుకోవాలి. శాస్త్రంలో చెప్పబడిన కర్మలు చెప్పిన విధానంలో దాన్ని చక్కగా అవగాహనతో దాన్ని అప్పుడు నువ్వు ఆచరించాలి అని. అంటే చాలా చెప్పి ఉన్నాయి, కాకపోతే మళ్ళీ ఎలా అయితే అవగాహన ఎప్పుడు వస్తుంది, వినగానే కొన్ని చేసేస్తానంటే కుదురుతుందా లేదే. అయితే ఉపదేశాల రూపంలో ఏదైతే అన్నీ చెప్పి ఉన్నప్పటికీ కూడా నాకున్న అసురీ లక్షణాలు తొలగించుకోవటానికి చేస్తున్నాను. దేని చేస్తే ఇది తొలగిపోతుంది, మళ్ళీ నేను కొత్త అంటించుకోకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఇప్పటికే ముదిరిపోయి ఉన్నది, ముదిరిపోయి ఉన్న దాన్ని తొలగించుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి.
చిన్న ముళ్ళైతే ఎలా అన్నా తీసేయొచ్చు. పైపైనే ఉన్నప్పుడు ఇది తీసేయొచ్చు. పెద్దది బాగా లోతుకి దిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే నేను ఇష్టం వచ్చినట్టు కంగారులో పీకేస్తే ఏమవుతుంది? సగం విరిగిపోవచ్చు, లోపలే ఉండిపోవచ్చు. అది మళ్ళీ సెప్టిక్ అవ్వచ్చు, లేకపోతే అది మొత్తానికి ఎక్కడ దిగిందో అది కూడా ఆ శరీరం నుంచి ఆ భాగమే తీసేయాల్సిన స్థితి కూడా వస్తుంది. అంటే ఒక ఉదాహరణ తీసుకోవాలంటే. చిన్న చిన్నవైతే ఎలా పడితే అలా చేసేయచ్చు. కాకపోతే ఇక్కడున్న అసురీ సంపదలు తొలగించుకోవటానికి మళ్ళీ ఈ జనన మరణాల చక్రం ఏదైతే ఉన్నదో అందులో నువ్వు పడకుండా ఉండాలి అంటే, మళ్ళీ అధోగతి పాలు కాకుండా ఉద్ధరింపబడాలి అంటే, ఈ శాస్త్రాన్ని ప్రమాణంగా ఎప్పుడైతే తీసుకుంటున్నావో, ఇలా అయితే చిన్న చిన్నవి చెప్పుకుంటే ఇప్పుడు మనకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. అది కావాలంటే ఏం చేయాలి అంటే, సూర్యోదయం ఎప్పుడు సూర్యకిరణాలు శరీరానికి తగిలేలాగా వెళ్ళి కూర్చోండి అని చెప్తారు. అయితే అలా వెళ్ళి కూర్చుంటే సరిపోతుందా? ఎప్పుడు పడితే అప్పుడు కూర్చుంటే సరిపోతుందా అంటే లేదే. అయితే ఎలా అయితే ఒంటికి మళ్ళీ నువ్వుల నూనె రాసుకుని కూర్చుంటే అది చక్కగా తీసుకుంటుంది. అలా అయితే ఎప్పుడు పడితే అప్పుడు కూర్చోటం కాదు. మళ్ళీ అక్కడ ఉదయకాలము. ఆ కిరణాలు మన శరీరం అబ్జర్వ్ చేయటానికి, పైగా మన శరీరం అది తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది. దాని తర్వాత ఎలా అయితే 10, 12 దాటిన తర్వాత అయితే అక్కడ మనం ఒక నిమిషం కూడా కూర్చోలేం, నుంచోలేం. అలాగే ఏ పని లేకుండా లేం కదా! కొన్ని పనులు చేసుకోవాలి అంటే ఎళ్ళవలసిన సమయానికి వెళ్ళాలి, చేయవలసిన సమయానికి చేసుకొని రావాలి. అంటే ఇది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యాలి. అంటే ఎలా కూర్చోవాలి, ఎంతసేపు కూర్చోవాలి, ఇవన్నీ కూడా దానివల్ల నేను లాభం పొందటానికి ఎలా అయితే నియమాలున్నాయో, అలాగే ఈ శాస్త్రమే ప్రమాణమైనప్పటికీ కూడా నా పాపాన్ని తొలగించుకుంటూ పుణ్యాన్ని పెంచుకోవటానికి నాకు సద్గతి కావాలి, దైవీ సంపద పెరగాలి, జ్ఞానం ఆధారం. అందుకే ఈ పరంపరలా ఏవైతే నాలో అసురీ గుణాలు ఉన్నా అవి తొలగించుకోవటానికి చేస్తున్నాను. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు. ఎవరు ఏది చెయ్యొచ్చు. ఎలా అయితే మనకి శాస్త్రాల్లో చాలా రకాలుగా చెప్పాయి. శృతులు, స్మృతులు, పురాణ ఇతిహాసాలు ఇవన్నీ కూడా కొన్ని వ్రతాలున్నాయి. అందరూ చేయొచ్చు. అయితే వివాహం కాని వాళ్ళొకటి, వివాహం అయిన వాళ్ళొకటి, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళొకటి, బ్రహ్మచర్యంలో ఉన్నవాళ్ళొకటి. అంటే ప్రతి ఆశ్రమానికి మళ్ళీ కొన్ని నియమాలున్నాయి. అయితే నాకు ఆ నరకగతి తొలగాలని కదా నేను ఇప్పుడు చేస్తున్నాను. అందుకని ఇప్పుడు నేను చేసేది కూడా ఎలా ఉండాలి? త్రికరణ శుద్ధిగా ఉండాలి. అలాగే ఏవైతే చెయ్యకూడదన్నారో, అలాగే ప్రతిదానికి ఇది చేస్తే అది వస్తుంది, ఇది చేస్తే ఇది తొలగిపోతుంది అని చెప్పినప్పటికి కూడా నేను ఏది తొలగించుకోవాలో, అంతేగాని ఇంకో దానికి ఆరాటపడిపోయి చెయ్యవలసింది చేయకుండా ఉంటే ఆ లాభం నాకు రాదు కదా! ఇది కూడా నాకు వదిలిపోదు. అందుకుని ఇక్కడ తేడాలంత వివరంగా చెప్పి ఉన్నాయి. అసురీ గుణాలు ఎలా అయితే నాకు అధోగతికి మూలమవుతూ ఉన్నాయి. విధి విధానాన్ని తిరస్కరించి వాళ్ళు చేస్తారు గానీ దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. కానీ ఇక్కడ అందుకే ఆ శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని అక్కడ ఏవైతే చెప్పారో దాన్ని నువ్వు చక్కగా అవగాహనతో, అంటే ఏ నియమాలు చెప్పారో ఆ నియమాలు మళ్ళీ నేనంతలాగా కట్టుబడి ఉండటము. అందుకే నియమ నిష్ఠ అంటారు. అలా నేను చెయ్యటము, అది చేసిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటము, అలాగే ఇది చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా శారీరకంగా, మానసికంగా కూడా అక్కడ నేను ఉండటము. అప్పుడు నాకు గతి, స్థితి మారుతాయి. ఆ మనస్సు దోషరహితంగా ఉండాలి. అందుకే చాలా చక్కగా దాన్ని పరికించి, పరికించి చూసి గాని అప్పుడు గాని మనము ఆచరణలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే భూత, భవిష్యత్, వర్తమానాలకి కారణమైన ఏ అసురీ స్వభావాలు నేనప్పుడు చేసున్నాను గాబట్టి ఇప్పుడు మళ్ళీ అలాగే వచ్చింది. ఇప్పుడు చేసేది మళ్ళీ నాకు తర్వాత జన్మకు మూలం అవుతుంది గాబట్టి ఇప్పుడు నేను సరి జేసుకోవటానికి చేసుకుంటున్నాను. అందుకుని ఎప్పటికైనా సరే ఇప్పుడు ఆ వేదాలు గాని, శాస్త్రాలు గాని అవి మారలేదు. అవి ఎప్పుడూ అలానే ఉన్నాయి. ఏ యుగానికైనా అవే ఎందుకు సరిపోలుస్తున్నట్టుగా ఉంటాయి అంటే, అందులో అంతలాగా చెప్పబడి ఉన్నాయి. ఎందుకంటే అది ఒకళ్ళు రాసినవి కాదవి. పరమాత్మ జ్ఞానఘని. అందుకే అందులో చెప్పింది చెప్పినట్టుగా దాన్ని ప్రమాణంగా స్వీకరించాలి. కర్తవ్య, అకర్తవ్య నిర్ణయాలు నాకు తోచింది తోచినట్టుగా కాకుండా, అందులో ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకునే ప్రయత్నము. చెయ్యకూడనివి చేస్తే మళ్ళీ అనర్థాలకి దారి తీసేలాగా ఆచార వ్యవహారాలన్నీ కూడా నేను అటు ఇటు చేసుకుంటూ పోతే ఏదో ప్రదర్శనలకి, గొప్పలకి కాదు నేను చేసేది. ఆ లాభం పొందాలని ఆశ కూడా లేకుండా చెయ్యటము.
కనీసం ఉద్ధరింపబడాలన్న కోరికతో ఉండి చేస్తున్నప్పటికీ కూడా ఉద్ధరింపబడాలి అంటే కొన్ని చెయ్యాలి, కొన్ని చేయకూడదు. అలాగే కొన్ని కొన్ని నిజంగా యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడైనా సరే మళ్ళీ దానికి ఏదైతే యజ్ఞ మండపం చేస్తారో దానికి మళ్ళీ ఇంత పొడుగు ఉండాలి, ఇంత ఉండాలి, అంత ఉండాలి అన్ని చెప్తారు. దానికి తగ్గట్టుగా చేయాలి. నాకు ఇష్టం వచ్చిన దగ్గర ఇష్టం వచ్చినట్టు చెయ్యకూడదు. వస్తువులు ఏం కావాలో మళ్ళీ అవి ఎంత కావాలో అవి మళ్ళీ ఏం చెప్పారో దానికి తగ్గట్టుగా తీసుకురావాలి. ఎలా అయితే చిన్న చిన్న మన ఇంట్లో చూసుకునేవి కూడా ఊరగాయ కలుపుకుందాం అనుకుంటా, ఆవకాయ కలుపుతున్నావు, మాగాయ కలుపుతున్నావు, దానికి మళ్ళీ ఏమేమి కావాలి, ఎంతెంత కావాలి, ఇష్టం వచ్చినట్టు కలిపేస్తే అది మళ్ళీ రుచి పచ్చి ఏమి ఉండదు. అది పైగా పనికిరా సంవత్సరం అంతా కూడా ఉండదు. సంవత్సరం అంతా ఉండాలి, నీకు మళ్ళీ తినడానికి రుచిగా ఉండాలి, అన్నీ కావాలంటే దానికి చెప్పారు కదా, తడి చెయ్య ఉండకుండా ఉండాలి, ముక్కకి తడి ఉండకూడదు, ఇవన్నీ చక్కగా చూసుకుని మళ్ళీ ఎంతెంత చెప్పారో అంతంత తీసుకొచ్చి వేసుకుంటేనే ఆ ఊరగాయ ఎలా అయితే ఉంటుందో అది చక్కగా ఊరుతుంది. దానికి తగ్గట్టుగా మామిడికాయ బాగుండాలి. ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాగే కొన్ని నియమాలు కొన్ని చేసేటప్పుడు ప్రదేశం శుభ్రంగా ఉండాలి, నువ్వు శుభ్రంగా ఉండాలి. అలాగే సమర్పించే వస్తువు కూడా పైగా ఇంతే సమర్పించాలని ఎక్కడా ఉండదు. శక్తి కొలది ఒక పత్రం, పుష్పం, ఫలం ఎలా అయితే సులభతరంగా అందరికీ అందుబాటులో ఉండేది. ఇంతింత కేజీ కేజీ బంగారంతోనే చెయ్యాలని చెప్పరు. అంటే ఒక ఆకు సమర్పించిన, ఒక పువ్వు సమర్పించిన, ఒక పండు సమర్పించిన, ఒక నీరుని సమర్పించినా సరే భక్తి శ్రద్ధతో చెయ్యాలి. ఈ భక్తి శ్రద్ధతో చేసేటప్పుడు నాకు మళ్ళీ ఆ మంత్ర ఉచ్చారణ గాని ఏది రాదు. కానీ కొన్ని చెప్పారు. పైగా ఈ కొన్ని చెప్పినప్పుడు కూడా ఎలా చెప్పారు? అది మళ్ళీ గురుముఖతగా నేర్చుకున్న వాళ్ళు దాన్ని చదువుతారు. లేకపోతే అది రాకుండా ఉన్నవాళ్ళు నేర్చుకోవటానికి వీలుగా కూడా అవ్వకుండా మనం ఉచ్చరించలేము అనుకున్నప్పుడు కూడా మళ్ళీ సులభతరంగా కొన్ని మామూలుగా పెట్టి ఉన్నారు. ఇలా తోచింది తోచినట్టుగా కాకుండా ఒక విధి విధానం అన్నీ ఉన్నాయి. ఉపాసన చెయ్యటానికి, అర్చన అలాగే కొన్ని కొన్ని ఏవైతే ఉన్నాయో గురుముఖతః నేర్చుకోవాలి. శాస్త్రాన్ని తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గర నేర్చుకుని, తెలుసుకుని అప్పుడు మనం ఆచరణలో పెట్టాలి. ఆ ఋషులు అందుకే దానికి కూడా మళ్ళీ ఇవి నియమాలతో కొన్ని కొన్ని విభాగాలుగా చేసి ఉన్నాయి. కర్మకాండలు, అందుకే కొన్ని ఆచార కాండలు. అంటే ఏదైతే చెప్పబడి ఉన్నాయో కర్మలు కూడా మళ్ళీ ఏదైతే ఆశ్రమానికి తగ్గట్టుగా ఇందులో కూడా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకొకటి, బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళకొకటి, సన్యాసికి వేరు. ఇలా ఏది ఉందో దాన్ని తెలుసుకుని అప్పుడు నువ్వు ఆచరించాలి. ఎలా అయితే మనకి లౌకికంగా ఉదాహరణ తీసుకుంటే మిక్సీ ఉంది, దానికి ఒక బుక్లెట్ ఇస్తాడు. అలాగే వాషింగ్ మెషిన్ ఉంది, దానికి ఒకటి ఇస్తాడు. అది బుక్లెట్టే ఇది బుక్లెట్టే అని దీనికి దీని దానికి వాడతా అంటే ఎలా కుదురుతుంది? దీని పర్పస్ వేరు, ఇది తయారు చేసింది వేరే దానికి, అది తయారు చేసింది ఇంకో దానికి. రెండు పవర్ మీదే ఉంటాయి. దానికి స్విచ్ ఆన్ చేయాలి, దీనికి స్విచ్ ఆన్ చేయాలి. కాకపోతే అందులో వాడేది వేరు, దీన్ని వినియోగించే పద్ధతి వేరు. అంటే ఇక్కడ లౌకికంగా మనకి కొన్ని వస్తువులు వినియోగించటానికే ఎలా అయితే వేరువేరుగా ఉన్నాయో దీనిలో కొన్ని చెయ్యొచ్చు, ఆ కొన్నిలో కూడా మళ్ళీ కొన్ని రకాలుగానే చెయ్యాలి. మిక్సీయే కదా అని రాళ్ళు రప్పలు తీసుకొచ్చి రోజు వేస్తా అంటే అది ఇంకా పని చేయదు. పైగా మళ్ళీ ఓవర్లోడ్ అయితే మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి, గ్యాప్ ఇచ్చి మళ్ళీ చెయ్యాలి. ఇష్టం వచ్చినట్టు వాడేస్తాను, దీని పర్పస్ ఇదే కదా అనుకుని ఇంకా రోజంతా మిక్సీ ఆన్లోనే పెడతాను, అదే పనిలో చేస్తాను టీవీ చూసినట్టు అంటే అది పని చేస్తుందా? అది ఇంకా పని చెయ్యదు. అందుకే ప్రమాణంగా శాస్త్రాన్ని తీసుకుని ఏ కర్మలు చెయ్యమన్నారో విధి విధానాలుగా, మళ్ళీ ఏది చెయ్యకూడదన్నారో దాన్ని చెయ్యకుండా ఉండాలి. దాన్ని స్వీకరించేటప్పుడు కూడా అందుకే విధి విధానం, ప్రతిదానికి ఒక పద్ధతి ఉన్నది. పవిత్రత కోసం చేస్తున్నాను, నాలో ఉన్న లోపాన్ని సరి చేసుకోవటానికి చేస్తున్నాను. అందుకని నిష్కామ భావంతో చెయ్యటము. నిష్కామ భావంతో ఎప్పుడైతే చేస్తావో ఈ పవిత్రమైన భావనే ఆ కర్మలు ఆచరించే క్రమం బట్టి నీకు భగవత్ ప్రాప్తికి మూలమవుతుంది అని శాస్త్రం చెప్పింది. వీళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి అందుబాటులో ఉండదని ఎక్కడా చెప్పలేదు. అందరికీ సులభుడు పరమాత్మ ఎప్పుడు భక్తి అంత అనన్యంగా ఉన్నప్పుడు. ఎందుకంటే ఇది ఒక సూత్రం లాంటిది. అంటే ఇక్కడ ఎలా అయితే ఒక గొలుసు ఉంది, ఒక్కొక్క పూస చక్కగా అంతలాగా ఉన్నప్పుడు అది ధరించటానికి వీలుగా ఎలా అయితే
దాన్ని ఒక మాలలాగా చేసుకుంటున్నావో, అలాగే ఈ చిన్న చిన్న క్రతువుల రూపంలో నువ్వు కర్మలు చేస్తూ, చేస్తూ, చేస్తూ మళ్ళీ ఇలానే ఉంటూ ఉంటే, ఆ మార్గాన్ని విడిచిపెట్టకుండా దాన్ని ఆధారం చేసుకొని ఉన్న కారణంగా, అంత నియమనిష్టలతో దాన్ని నువ్వు ఆచరిస్తున్న కారణంగా, ఆ ధర్మాన్ని తప్పకుండా నువ్వు ఆ శాస్త్రంలో చెప్పినట్టుగా శాస్త్రానికి కట్టుబడి నీ గుణంలో మార్పులు తెచ్చుకుంటూ, ఇంకా భక్తి ప్రపత్తులతో జ్ఞానాన్ని తెచ్చుకుంటూ, అజ్ఞానాన్ని తొలగించుకుంటూ, అలాగే కట్టుబడి ఉన్న కారణంగా క్రమేణా అజ్ఞానం తొలగిపోయి అసురి స్వభావాన్ని విడిచిపెట్టి దైవీ సంపద అన్నది వృద్ధి చెందుతుంది. ఆ వృద్ధి చెందితేనే దాన్ని విడకుండా ఉన్న కారణంగానే గతి మారుతుంది. లేకపోతే మళ్ళీ ఆ అసురి స్వభావాల్లోనే పడిపోతాము. దీంతో భగవద్గీత 16 చాప్టర్ దైవాసుర సంపద్ విభాగ యోగంలో 24 శ్లోక సంపూర్ణం. తత్సదితి శ్రీమద్భగవద్గీతాన్ ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్ విభాగయోగో నామ 16 చాప్టర్ సంపూర్ణం.